చెప్పింది చెప్పినట్లుగా చేస్తే గనక ప్రతిఫలం 100% ఉంటుంది మనకి. మరి కొన్ని అనుమానాలతోటి, కొన్ని సంశయాలతోటి మనం చేయటానికి వీల్లేదు. దేవుడు చెప్పాడు కాబట్టి చేసేయవలసింది. నిబంధన గ్రంథం అన్నారు కనుక దేవునికి నోవహుకు నిబంధన ఏంటి? 6వ అధ్యాయములు 18వ వచనములు ఆదికాండములోను, నీతో నా నిబంధనను స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మీరు నాశనం కాకుండా ఉండాలంటే ఒక నిబంధన మీకు నాకు కూడా. మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకోవాలన్నా, మిమ్మల్ని నేను రక్షించాలన్నా, ఆ 40 రోజుల వర్షంలో వచ్చినప్పుడు ఆ పాపులందరూ కూడా నశించిపోతారు, ఎవరు ఎక్కితే వారే ఈ వాళ్ళకి ఎక్కిన వారు రక్షించబడతారని చెప్పారు కదా. మరి ఆ చెప్పినటువంటి మాటను బట్టి నువ్వు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నీవు నీ భార్య నీ కొడుకులు నీ కోడళ్ళు అందులో ప్రవేశించండి అని చెప్పి ప్రవేశింపవలెను. అది ఒక ఆజ్ఞ. అలాగే నోవహు అట్లు చేశాను. ఏం చేశాడు? నోవహు ఏం చెప్తే చెప్పండి. పిచ్చోడు అనుకున్నారు, ఇంటి దగ్గర వాడ కట్టడం ఏంటని పిచ్చోడు అనుకున్నారు. నిజంగా ఆయన ఎన్ని సంవత్సరాలు, ఇంచుమించు 120 సంవత్సరాలు అని చెప్తారు. కనుక 120 సంవత్సరాలు బోధ చేస్తూనే ఉన్నాడు, వాడ కడుతూనే ఉన్నాడు. ఎంతమంది ప్రజలు వచ్చారో మరి 3 అంతస్తులు కలిగినటువంటి ఆ యొక్క మరి వాడికి. మరి ఆ కట్టినటువంటి వారు ఆ చుట్టుపక్కల వాళ్ళ యొక్క గ్రామంలో ఉండేటువంటి వాళ్ళే కదా. ఆ కూలి పని చేసిన వాళ్ళు, వడ్రం పని చేసిన వాళ్ళు, ఆ మేకులు దించిన వాళ్ళు, ఏం చేసినప్పుడు కూడా అక్కడ పని చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా పని చేశారే తప్ప మాట వినలేదు. అయ్యో మన చేతులతో మనం కడుతున్నాం, ఇందులో మనం ఎక్కితే బాగుంటుంది, మన ఫ్యామిలీ ఎక్కితే బాగుంటుంది, రక్షించబడతాం అనుకున్నారా? వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు ఏదో డబ్బులు చేస్తారు, కూలికి చేస్తారు, చేసేస్తారు, వెళ్ళిపోయారు అంతే. ఎక్కలేదు.